దేవుని పరిశుద్ధమైన నామమునకు స్తోత్రములు కలుగునుగాక. క్రీస్తునందు సోదరి సోదరులారా, మీకు వందనాలు, శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి మరలా ఈ నూతన దినములో ప్రభు వాక్యాన్ని వినడానికి, ప్రభుతో కలిసి ఉండడానికి దేవుడిచ్చిన ఈ మహాకృపను బట్టి మనము ఎంతగానో ప్రభువును స్తుతులు చెల్లించబద్ధులమై ఉన్నాము అన్న సంగతి జ్ఞాపకము చేస్తూ ఉన్నాను. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని చదివి ధ్యానం చేసుకుందాం. మార్కు రాసిన సువార్త 4వ అధ్యాయం. మార్కు సువార్త 4వ అధ్యాయము 35 నుంచి 39 వరకు మనం చదువుకుందాం. 35 నుంచి 39 వరకు చదివి మనము ధ్యానం చేసుకుందాం. ఆ దినమే సాయంకాలమైనప్పుడు ఆయన అద్దరికి పోదామని వారితో చెప్పగా, వారు జనులను పంపివేసి ఆయనను ఉన్నపాటున చిన్న దోణిలో తీసుకొని పోయిరి. ఆయన వెంబడి మరికొన్ని దోణిలు వచ్చాను. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయాను. ఆయన దోణి అమరమున తలగడ మీద తలవాల్చుకొని నిద్రించుచుండెను. వారు ఆయనను లేపి, బోధకుడా, మేము నశించిపోవచ్చున్నాం, నీకు చింత లేదా అని ఆయనతో అనిరి. అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండుమని సముద్రంతో చెప్పగా, గాలి అణిగి మిక్కిలి నిమ్మలమాయెను. దేవుడు ఈ మాటలను దీవించులాగున తల ఉంచితే ప్రార్థన చేసుకుందాము. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడవైన దేవా, నీ పాదములకు వందనాలు, స్తోత్రములు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. దేవా, ఈ సమయంలో నీ పాద సన్నిధి మాకు ఇచ్చారు. వాక్యం చదివి మా ప్రభువా ధ్యానం చేసుకోవడానికి మీరు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి నీకు స్తోత్రం, స్తుతులు చెల్లించుకుంటున్నాం. చదవబడిన లేఖన భాగం దీవించి విరిచి వడ్డించి మీ కృప చూపించు తండ్రి. మేము విని మా జీవితాలను సరిచేసుకొని నీ రాజ్య వారసులుగా సిద్ధపడులాగున మాకు సహాయం చేయమని అల్పుడను అయోగ్యుడైన జ్ఞాపకం చేసుకుని మరుగుపరచండి. మీరే మాట్లాడమని మీకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. సోదరి సోదరులారా, గత దినము కూడా ఇవే మాటలు మనము చదివినాం. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఆయన యొక్క మానవ అనుభవం గురించి ఆలోచన చేసినాం. ఆయన ఈ లోకములో ఉన్నప్పుడు ఒక మానవునిగా, శరీరధారునిగా తాను ఏ విధంగా ఈ లోకములో జీవించగలిగినాడో ఆ సంగతి మనము 7 విధాలుగా జ్ఞాపకము చేసుకున్నాం. 1వదిగా సామాన్యమైన ఎదుగుదల, యేసు జ్ఞానమందును వయసునందును దేవుని దయలో మనుషుల దయలో వర్ధిల్లుచు ఉండెను అనే మాటలు మనము చదువుకున్నాం. 2వదిగా మరి ఆకలి అనే మాట రాయబడింది. ఆయన 40 రాత్రింబగళ్ళు ఉపవాసం ఉన్నప్పుడు ఆయన ఆకలి కొనెను అని దేవుని వాక్యంలో మనం చూడగలిగినాం. 3వదిగా నిద్ర, ఆయన నిద్రించినాడు. 4వదిగా కరువు. 5వదిగా సొమ్మసిల్లుట. 6వది మానవ శరీరం ధరించినవాడు. 7వది ఆయన దుఃఖించినవాడు అని ఈ 7 విషయాలు గత దినాన మనము తెలుసుకున్నాం. ఈ దినము కూడా మరికొన్ని విషయాలను మనం జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతున్నాను. అవేమిటంటే, మరి సృష్టి మీద దేవుని యొక్క బలము, శక్తి. సృష్టి మీద దేవుని యొక్క బలము, శక్తి. ఏమిటి ఆయన బలము, ఏమిటి ఆయన శక్తి అనే ఈ మాటను బట్టి
ఒక 6 విషయాలను నేను మీకు తెలియజేయాలనుకుంటున్నాను. క్రమంగా వినవలసిందిగా, చూడవలసిందిగా ప్రభువు పేరట మనవి చేస్తున్నాను. మన ప్రభు అయిన యేసుక్రీస్తు మరి 6 విధాలుగా ఆయన ఈ భూమి మీద పనులు చేశాడు. వాటిలో 1వదిగా దేవుని వాక్యం ఎలాగూ చెబుతూ ఉంది. చూద్దాం, బైబిల్ తీయండి, చదువుదాం. మత్తయి సువార్త 14వ అధ్యాయము 20వ వచనం చదువుకుందాం. మత్తయి సువార్త 14వ అధ్యాయము 20వ వచనాన్ని మనము చదివినప్పుడు ఒక రాయబడిన మాట చూడండి. వారందరూ తిని తృప్తి పొందిన తర్వాత మిగిలిన ముక్కలు 12 గంపల నిండా ఎత్తిరి, స్త్రీలను పిల్లలను గాక తినిన వారు ఇంచుమించు 5,000 మంది పురుషులు అని దేవుని వాక్యం చెబుతుంది. 1వదిగా 5 రొట్టెలు 2 చేపలను ఆయన ఆశీర్వదించినట్టుగా దేవుని వాక్యంలో వ్రాయబడింది. 5 రొట్టెలు 2 చేపలు ఆయన ఆశీర్వదించి విరిచి వారికి వడ్డించినాడు. దాదాపుగా 5,000 మంది భుజించినారు. 5,000 మంది, అది కూడా తృప్తిగా అనే మాట ఉంది. స్త్రీలు పిల్లలుగాక, ఒకవేళ వీరిని లెక్కేస్తే కనుక దాదాపుగా స్త్రీలు ఒక 5,000 మంది అనుకుందాం, పిల్లలు ఒక 10,000 మంది అనుకుందాం. 20,000 మంది 5 రొట్టెలు 2 చేపలు తిన్నారు. అంత మాత్రమే కాదు, మరలా మిగిలిన ముక్కలను పోగు చేయగా 12 గంపలు నిండినాయి అని దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. ఆయన యొక్క బలం చూడండి. ఇలాగా ఆయన పెంచేవాడు. మనవి ఆయన చేతులు పెడితే ఆయన వాటిని విస్తరింపజేస్తాడు అనేది కూడా గుర్తుంచుకోవాలి. ఆ పిల్లవాడు, అవునా, ఇటు చెప్పుకుందాం. ఆ పిల్లవాడు 5 రొట్టెలు 2 చేపలు తెచ్చుకున్నాడు తినడానికి. కానీ తాను తినకుండా యేసు ప్రభువు చేతులు పెట్టాడు. అప్పుడు ఆయన వాటిని 5,000 మందికి పంచినాడు. తాను తిన్నాడు, తాను తృప్తి చెందినట్టుగా దేవుని వాక్యం చెబుతుంది. ఏది ఏమైనప్పటికీ మన కాడ ఉండేది ఏదైనా కానీ అది ప్రభువు చేతికి అప్పగించాలి, ప్రభువు చేతులు పెట్టాలి. ప్రభువా, ఇది మా కాడ ఉంది, ఇదిగో ఇది నీ చేతులు పెడుతున్నాం, నువ్వే వీటిని ఆశీర్వదించు, దీవించు ప్రభువా అంటే ఆయన ఆశీర్వదిస్తాడు, ఆయన దీవిస్తాడు అనే సంగతి లేఖనాలు మనకు జ్ఞాపకానికి చేసుకొని వస్తున్నాయి. మొదటి కార్యాన్ని మనం చూడగలిగినాం. రొట్టెలను ఆయన పెంచినట్టుగా దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. 2వదిగా మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇదే మత్తయి సువార్తలోనే 14వ అధ్యాయము 25వ వచనం చదువుదాం. 14వ అధ్యాయము 25వ వచనంలో రాయబడిన మాట చూడండి. రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు వచ్చెను అని దేవుని వాక్యం చెబుతూ ఉంది. సముద్రం మీద నడుచుట. మానవుడు సముద్రం మీద నడవగలుగుతాడా? మానవ శరీరాన్ని ధరించిన వాడు సముద్రం మీద నడవగలుగుతాడా అంటే ఏ నరుడు నడవలేడు. నడిస్తే మునిగిపోతాం, అంతేమీ లేదు, అవునా? మరి సముద్రం మీద నడిచినవాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. సృష్టి మీద ఆయన బలం ఉంది కాబట్టి, సృష్టి మీద ఆయనకు శక్తి ఉంది కాబట్టి, సృష్టి మీద ఆయన చేసిన పనులను బట్టి ఆయన ఈ విధమైన కార్యాలు చేశాడు అనే సంగతి దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. ఆయన సముద్రం మీద నడుచుకుంటూ వచ్చినట్టుగా లేఖనాలు మనకు జ్ఞాపకం చేస్తున్నాయి. సముద్రం నడిచేది ఆనాటి వాళ్ళు అనుకునేవారు అన్నమాట. పేతురు, యోహానులు అనుకున్నారు సముద్రం నడిచేది దయ్యాలే కానీ మనుషులు నడవలేరు అనుకున్నారు. అవునా? ఆ మాటకు మనం చూడండి, జ్ఞాపకం చేసుకోవచ్చు. మనం దేవుని వాక్యం చెబుతుంది 26వ వచనంలో ఆయన సముద్రం మీద నడుచుట శిష్యులు చూచారు, తొందరపడ్డారు, భూతమని చెప్పుకొని భయపడి
కేకలు వేసిరి అన్న మాట రాయబడింది. అది కూడా 4వ జాము అనే మాట కూడా మనం చూడగలుగుతాం. అవునా? రాత్రి 4వ జాము అనగా మరి టైం 3 అవుతుంది అనుకుంటాం. అందుబట్టి ఆ 4వ జాము మీద సముద్రం మీద అది కూడా తెల్లని వస్త్రాలు ధరించి నడుచుకుంటూ వస్తున్నాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. వీరు ప్రయాణం చేస్తున్నారు. శిష్యులందరూ కూడా కాదు, ప్రయాణం చేసేటప్పుడు ఈ 4వ జాములో ప్రభు నడుచుకుని వస్తుంటే వాళ్ళు భూతం అనుకున్నారు. అవునా? వారు భూతము అనుకున్నారు, తొందరపడ్డారు కదా, భూతం అని చెప్పుకున్నారు. భయము చేత కేకలు వేశారు. వెంటనే యేసు ప్రభు అన్నాడు, ధైర్యం తెచ్చుకోండి, నేనే భయపడుకుడని వారితో చెప్పగా అని దేవుని వాక్యం చెబుతుంది. ఎప్పుడైతే వాళ్ళు భయపడ్డారో, కేకలు వేశారో, ప్రభువారు నేనే అన్నాడు. నేనే అంటే నేనయ్యా మీ యేసు ప్రభువును కదా, మీ దేవుడను, మీ ప్రభువుడను అని ఆయన చెప్పినట్టుగా దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. ఆ సమయంలో చూద్దాము, దేవుని వాక్యంలో 28వ వచనంలో రాయబడింది కదా, పేతురు అంటున్నాడు, ప్రభువా నీవే అయితే గనక, ఈ మాట చూడండి, ప్రభువా నీవే అయితే గనక నీళ్ళ మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నా గుడక సెలవిమ్మని ఆయనతో అన్నాడు. వినండి, ప్రభువారు నేనే భయపడొద్దు అన్నాడు. వెంటనే పేతురు జోక్యం చేసుకొని, ప్రభువా నీవే అయితే కనుక, ఒకవేళ నీవే అయితే నేను కూడా నీ వలే నీళ్ళ మీద నడచడానికి నాకు సెలవి, నీళ్ళ మీద నడచడానికి సెలవి అని పేతురు అడిగినాడు. వెంటనే ప్రభు ఏమన్నాడు, ఆయన రమ్మనగానే 29వ వచనం రాయబడింది, ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసునొద్దకు వెలుటకు నీళ్ళ మీద నడిచెను గాని అనే మాట ఉంది అక్కడ. ప్రభువా నీవే అయితే నేను కూడా నీ వలే నడుస్తా నీళ్ళ మీద, సెలవి ప్రభువా అని పేతురు ప్రభుని అడిగినప్పుడు ప్రభు రమ్మన్నాడు. వెంటనే పేతురు దిగి కదా ప్రభు యొద్దకు నీళ్ళ మీద నడిచట్టుగా దేవుని వాక్యం చెబుతుంది. 1వది ప్రభు నీళ్ళ మీద నడిచినాడు, 2వది మానవుడైనటువంటి పేతురు కూడా నీళ్ళ మీద నడిచాడు. దేవునికే స్తోత్రం, ఆయనకే అనంత మహిమ కలుగును గాక. ఆమేన్. క్రీస్తునందు సోదరులారా, నీళ్ళ మీద నడిచేటువంటి అధికారం ఒక మానవునికి దేవుడు ఇచ్చినట్టుగా దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. 2వ అనుభవం ఏంటంటే ఆయన సముద్రం మీద నడిచినాడు. అదే కోణంలో పేతురు కూడా ఆ అవకాశాన్ని కల్పించినట్టుగా దేవుని వాక్యం చెబుతుంది. ఇక 3వదిగా నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, ఇదే మత్తయి సువార్తలను చదువుకుందాం. 17వ అధ్యాయం, మత్తయి సువార్త 17వ అధ్యాయము 27వ వచనం చూడండి. 17వ అధ్యాయము 27వ వచనంలో దేవుని వాక్యము చెబుతున్న మాట, అయినను మనము వారికి అభ్యంతరములు కలగజేయకుండానట్లు నీవు సముద్రమునకు పోయి గాలము వేసి మొదట పైకి వచ్చు చేపను చేత పట్టుకొని దాని నోరు తెరిచిన ఎడల 1 షెకెలు దొరుకును. దానిని తీసుకొని నా కొరకును నీ కొరకును వారికిమ్మని అతనితో చెప్పెను అన్నమాట వ్రాయబడింది. చేప నోటిలో నాణ్యం కనిపిస్తుంది. ఇక్కడ చేప నోటిలో నాణ్యం కనిపిస్తూ ఉంది. వారు అనగా మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన కపెర్నహూముకు వచ్చినప్పుడు అరసెకలు అను పన్ను వసూలు చేయవారు పేతురు వద్దకు వచ్చారు. మీ బోధకుడు ఈ అరచెకలు కట్టడా అన్నారన్నమాట. ఈ అరచెకలు చెల్లింపడా అని అడుగగా చెల్లించునను అనే మాట రాయబడింది. మీరు గమనించండి, ఇక్కడ పన్ను వసూలు చేయవారు పేతురు కాడికి వచ్చి అడుగుతున్నారు, ఏమయ్యా పేతురు, అరచెకలు పన్ను కట్టాలి కదా,
కాబట్టి మీ బోధకుడు కట్టడా, బోధకుడు కట్టాల్సిందే కదా అన్నప్పుడు పేతురు అన్నాడు, కడతాలే అని అన్నాడు. ఈ మాట మనం గమనించేవారుగా ఉండాలి. 25వ వచనంలో అతడు ఇంటిలోకి వచ్చి మాట్లాడక మునిపే యేసు ఆ సంగతి ఎత్తి, సిమోనా, నీకేమీ తోచు ఉన్నది? భూరాజులు సుంకమును పన్నును ఎవరి యొద్ద వసూలు చేతురు? కుమారుల యొద్దనా అన్నుల యొద్దనా అని అడిగాడు. ఇంటిలోనికి వచ్చిన తర్వాత అనే మాట ఉంది. నేను మీకు చెప్తుంటాను అప్పుడప్పుడు. యేసు ప్రభు వారు కపెర్నహూములో అనగానే అక్కడ కొన్నాళ్ళు యేసు ప్రభు వారు కాపురం ఉన్నాడు. తదుపరి అదే కపెర్నహూములోనే పేతురు యోహానుల ఇల్లు కూడా ఉందని జ్ఞాపకం చేస్తున్నాను. ఆయన పేతురు ఇంట్లోకి వచ్చిన తర్వాత అప్పటికే యేసు ప్రభు వారు ఎక్కడున్నాడు? ఇంట్లో ఉన్నాడు. పేతురు బయట ఉన్నప్పుడు అడిగారు ఈ పన్ను వసూలు చేసేటోళ్ళు, ఏమి బోధకుడు పన్ను కట్టడా, అరసకలు కట్టడా అని అడిగినప్పుడు యేసు ప్రభు విని పేతురు ఇంట్లోకి వచ్చినప్పుడు అడిగాడు. ప్రభువే అడిగినాడు, నీకేం తోస్తుంది పేతురు? పన్ను ఎవరి కాడ వసూలు చేయాలా? కుమారుల కాడనా అని అడిగాడు కదా. భూరాజులు సుంకమును పన్నును ఎవరెద్ద వసూలు చేయుదురు? కుమారుల యొద్దనా అన్యుల యొద్దనా అని అడిగాను అన్న మాట ఉంది. అతడు అన్యుల యొద్దనే అని చెప్పగా యేసు అన్నాడు, అలాగైతే కుమారులు స్వతంత్రులే కదా అని ప్రభువు అన్నాడు. నిజమే, కుమారులు పన్ను చెల్లిస్తారా? చెల్లించరు కదా. కుమారుణ్ణి తండ్రి నువ్వు పన్ను కట్టరా అని అడుగుతాడా? అడగడు కదా. ఆయనను మనము వారికి అభ్యంతరము కలగజేయకున్నట్లు నీవు సముద్రమునకు పోయి గాలం వేసి మొదట పైకొచ్చు చేపను పట్టుకొని దాని నోరు తెరిచిన ఎడల ఒక షెకెల్ దొరుకును. దాన్ని తీసుకొని నా కొరకు నీ కొరకు వారికిమ్మని అతనితో చెప్పాను అని దేవుని వాక్యం చెబుతూ ఉంది. గమనించండి, ఇక్కడ మూడవది మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు చేప నోటిలో షెకెల్ కనిపిస్తుంది, అనగా నాణ్యం కనిపిస్తుంది. దేవుడు చేప నోటిని చూడక ఆయన డబ్బులు రప్పించినట్టుగా మనం గుర్తించగలుగుతాం. ఆయన తలుసుకుంటే ఏమైనా చేయగలుగుతాడు. ఒకవేళ పేతురు నీకాడ ఉన్నాయో కట్టు అని ఆయన చెప్పలేదు, కానీ నువ్వు వెళ్ళు, సముద్రానికి వెళ్ళు, గాలం తీసుకో. ఇవన్నీ కూడా ప్రభు ఎప్పుడో ఆయన సిద్ధం చేసి పెట్టినట్టుగా మనం చూడగలుగుతాం. ఏది ఏమైనప్పటికీ మరి ఈ సృష్టి మీద దేవుని బలము శక్తి ఉంది కాబట్టి ఆయన చేయగలిగాడన్న సంగతి మనం జ్ఞాపకానికి తెచ్చుకోవాలి. ఇది మూడవ పని. ఇక నాలుగవదిగా మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుని వాక్యం ఇలాగూ మనకు చెప్తూ ఉంది. దేవుని వాక్యంలో మనం చూడండి. ఇదే మత్తయి సువార్తలోనే మనము జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్తలోనే మనము జ్ఞాపకం చేసుకుందాం. 21వ అధ్యాయం చూడండి. 21వ అధ్యాయము వచనం 19 చదువుదాం. 19 నాలుగవ పని ఆయన ఏం చేశాడో ఈ సృష్టి మీద జ్ఞాపకం చేసుకోవచ్చు. 21వ అధ్యాయము 19వ వచనం. అప్పుడు త్రోవ పక్కన ఉన్న ఒక అంజూరపు చెట్టును చూచి దాని యొద్దకు రాగా దాని యందు ఆకులు తప్ప మరి ఏమీ కనబడలేదు గనుక దానిని చూచి ఇక మీదట ఎన్నటికి నీవు కాపు కాయకుందువుగా కానీ చెప్పాను. తక్షణమే ఆ అంజూరపు చెట్టు ఎండిపోయెను అని దేవుని వాక్యం చెబుతుంది. నాలుగవదిగా
అంజూరపు చెట్టుకు ఫలములు లేకపోవుట, అంజూరపు చెట్టుకు ఫలములు లేకపోవుట అనే మాట కనిపిస్తుంది. ఫలించని అంజూరపు చెట్టు, ఫలించని అంజూరపు చెట్టు ఇందులో మనకు కనిపిస్తూ ఉంది. కాబట్టి ఆయన ఆకలి ఉన్నాడంట. దేవుని వాక్యం చెబుతుంది అక్కడ, ఉదయమందు పట్టణమునకు మరలా వెలుచుండగా ఆయన ఆకలి కొనగా, 18వ వచనంలో ఆయన ఆకలి కొనగా అన్న మాట ఉంది. ఆ తదుపరి ఆయన వెళ్ళాడు కానీ చూశాడు, కానీ దాని యందు ఆకులు తప్ప మరి ఏమీ కనిపించలేదు. అప్పుడు దేవుడు వాటిని ఏం చేశాడంట, ఎన్నటికి నీవు కాయకుందువుగాక అని చెప్పాడు. ఇక మీదట ఎన్నటికి నువ్వు ఫలములు కాయకుందువుగాక అని చెప్పిన వెంటనే అదేమైందంట, అంజూరపు చెట్టు ఎండిపోయాను. చెట్టు ఎండిపోయింది. పచ్చగా ఉన్న చెట్టు, ఆకులతో నిండి ఉన్న చెట్టు, దేవుడు ఒక్క మాట సెలవే కానీ ఎండిపోయింది. ఫలము లేని చెట్టును దేవుడు ఎండిపోయే చెట్టులాగా చేస్తాడు. దేవుడు ఫలమియ్యాలని చెట్టును నాటాడు. అది ఫలించకపోవటానికి కారణం అది ఏదైనా కావచ్చు, కానీ అది పనికి రాకపోతే, ప్రభువుకు ఉపయోగపడకపోతే కనుక అలాంటి చెట్లను ఆయన ఎండిపోజేస్తాడు. ఇలాగ దేవుని వాక్యం చెబుతుంది కదా, ఐగుప్తు నుండి దేవుడు ఒక అంజూరపు చెట్టును, ద్రాక్షవల్లిని తీసుకొచ్చి నాటినప్పుడు అది కారు ద్రాక్షలు కాసినట్టుగా దేవుని వాక్యం చెబుతుంది. అందుకోసమే చెట్ల గురించి కూడా మనకు దేవుని వాక్యం మనకు బోధన నేర్పుతున్నాయి. ఆ చెట్టు నీవై ఉండొచ్చు, ఆ చెట్టు నేనై ఉండవచ్చు. ఒకవేళ మనలో ఫలాలు లేకపోతే, ఫలము కనిపించకపోతే ఆయన ఇక ఎన్నరికి నువ్వు కాయకుందువా కంటే కనుక ఒక మాట చెప్తే చాలంతే, మనం కూడా ఏమవుతాం, ఎండిపోతాం. అంతేమీ లేదు. గుర్తుంచుకోవాల్సిన విషయాలు. ఎండిపోయాను అని దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. 20వ వచనంలో శిష్యులు అది చూచి ఆశ్చర్యపడ్డారంట. అంజురపు చెట్టు ఎంత త్వరగా ఎండిపోయినని చెప్పుకున్నారు. అందుకు యేసు ప్రభు అన్నాడు, మీరు విశ్వాసం కలిగి సందేహపడకుండా ఎడల ఈ అంజురపు చెట్టునకు జరిగిన దానిని చేయుట మాత్రమే కాదు, ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడుదువు గాక అని చెప్పిన ఎడల అలాగూ జరుగునని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. అంతేం లేదు, ఇలాగూ జరుగుతుంది అని ప్రభు చెప్పినట్టుగా దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. సోదరులారా, మనం 4 చెప్పుకున్నాం. 1వదిగా రొట్టెలు పెరిగినాయి, 2వది సముద్రం మీద నడుచుట, 3వది చేప నోటిలో శకెలు, 4వది అంజురపు చెట్టు ఫలము లేకపోవట, ఎండిపోవట అని మనము చెప్పుకున్నాం. ఇక 5వదిగా దేవుని వాక్యం చెప్తున్న మాట మనము జ్ఞాపకం చేసుకుందాం. మార్క్స్ వార్త 4వ అధ్యాయము, మార్క్స్ వార్త 4వ అధ్యాయానికి వచ్చేద్దాం. ఈ 4వ అధ్యాయము మరి 35 నుండి చదువుదాం. 35 నుంచి మనము ఇదివరకు చదువుకున్నాం, మరోసారి ఆ మాట చదువుదాం. ఆ దినమే సాయంకాలమైనప్పుడు ఆయన అద్దరికి పోదామని వారితో చెప్పగా వారు జనులను పంపివేసి ఆయనను ఉన్నపాటున చిన్న దోణిలో తీసుకొని పోయారు. ఆయన వెంట మరికొన్ని దోణిలు వచ్చాను. అప్పుడు పెద్ద తుఫాను రేగిందట. ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయాను. ఆయన దోణి అమరమున తలగడ మీద తలవాల్చుకొని నిద్రించుచూ ఉండెను. వారైనను లేపి, బోధకుడా, మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా అని ఆయనతో చెప్పారు. అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండుమని సముద్రముతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మలమాయను అని దేవుని వాక్యం చెబుతుంది. 5వదిగా తుఫానును అణిచివేయుట. 5వదిగా తుఫాను అణిచివేశాడు ఆయన. ఆయన మాట సెలవే కానీ, ఆయన మాట చెప్పగానే గాలి సముద్రం అణిగి మిక్కిలి నిమ్మలమాయను అని దేవుని వాక్యం చెబుతుంది.
గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండుమని సముద్రంతో చెప్పగా గాలి అణిగెను, మిక్కిలి నిమ్మలమాయెను. గాలి అణిగిపోయింది. అంటే దేవునికి ఎంత శక్తి ఉందో గాలి మీద, ఎంత బలం ఉందో సముద్రం మీద మనము గుర్తించగలుగుతున్నాం. ఆయన ఆజ్ఞాపించిన వెంటనే అంతేం లేదు. ఆయన మాట సెలవిచ్చాడు, గద్దించినాడట, గాలి అణిగిపో అన్నాడు, అంతేం లేదు. నిశ్శబ్దమై ఊరకుండము. ఎందుకు గోల చేస్తున్నావు, ఎందుకు అడుస్తున్నావు? చాలామంది కదా అడుస్తూ ఉంటారు, గోల చేస్తూ ఉంటారు, ఏం పనికిరాని మాటలు మాట్లాడుతూ ఉంటారు. దేవుడు గద్దిస్తాడు, సుమా జాగ్రత్త. నోరుందని, నాలుక ఉందని ఇష్టానుసారంగా మాట్లాడకూడదు. దేవుని వాక్యం ఏం చెబుతుంది, బైబిల్ ఏం చెబుతుంది, ఎలాగో జీవించాలి, ఎలా నడుచుకోవాలనే సంగతి కూడా ఆలోచన చేసేవారుగా ఉండాలి. యేసు ప్రభు ఆ సముద్రం మీద పోతా ఉంటే గాలి వాన, వారున్న ధోని మునిగిపోయిన సంగతి కనిపిస్తుంది. అందుకే వారు అన్నారు, ప్రభువా మేము నశించిపోతున్నామయ్యా, నీకు చింత లేదా, లేయి అన్నట్టుగా చెప్పారు. ఏదేమైనప్పటికీ ఆయన సముద్రమును మరి అణిసివేసినట్టుగా, సముద్రము దేవుని మాట విన్నట్టుగా, సముద్రము దేవునికి లోబడినట్టుగా లేఖనం మనకు జ్ఞాపకం తీసుకొని వస్తుంది. నువ్వు లోబడుచున్నావా? దేవుని మాటకు లోబడుచున్నావా? దేవుని మాట వింటున్నావా? వినకపోతే ఇక సముద్రం చూసన్నా నేర్చుకోవాలి మనం. 5వది మనం చెప్పుకున్నాం. ఇక చివరిగా 6వదిగా లేఖనం మీద చెబుతుంది, జ్ఞాపకం చేసుకున్నాం. చూడండి, యోహాను సువార్త 2వ అధ్యాయము 7వ వచనంలో వ్రాయబడిన మాట. యోహాను సువార్త 2వ అధ్యాయము 7వ వచనంలో దేవుని వాక్యం మనకు ఇలాగూ తెలియచేస్తూ ఉంది. యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. అప్పుడైనా వారితో, మీరిప్పుడు ముంచి విందు ప్రధాని యొద్దకు తీసుకుని పొండని చెప్పగా వారు తీసుకొని పోయిరి అనే మాట ఉంది. చాలు వినండి. 6వదిగా నీటిని ద్రాక్షరసంగా మార్చుట. నీటిని ద్రాక్షరసంగా మార్చినాడు. ఇక్కడ ఒక వివాహం జరిగినట్టుగా మనకు జ్ఞాపకం చేస్తుంది దేవుని వాక్యం. ఈ 2వ అధ్యాయంలో ఒక వివాహం జరిగింది. ఆ వివాహమునకు యేసు ప్రభు పిలువబడ్డాడు, శిష్యులు పిలువబడ్డారు. అదే కోణంలో మరియమ్మకు వచ్చినట్టుగా దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. ఎక్కడ ఈ వివాహం అంటే గలిలయలోని కానా అనేటువంటి ఊరిలో అన్నమాట ఉంది. ఆ పెళ్లిలో ద్రాక్షరసం అయిపోయినట్టుగా దేవుని వాక్యం చెబుతుంది. అయితే ప్రభువారు నీళ్లను ద్రాక్షరసంగా ఆయన మార్చినాడు. ఆ శక్తి, ఆ బలం ఆ ప్రభునకు ఉంది అనే సంగతి లేఖనాలు మనకు జ్ఞాపకానికి తీసుకొని వస్తూ ఉన్నాయి. మనం 6 విషయాలు చెప్పుకున్నాం. 1వది రొట్టెలు పెరుగుట, 2వది సముద్రం మీద నడుచుట, 3వది చేప నోట్లో సెకెలు, 4వది అంజురపు చెట్టుకు ఫలము లేకపోవట, 5వది తుఫానును అణిసివేయుట, 6వది నీటిని ద్రాక్షరసముగా మార్చుట అని ఈ 6 విషయాలు మనము క్లుప్తంగా ధ్యానం చేసినాం. ఇదే 39వ వచనంలోనే మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మార్క్స్ వార్త 4వ అధ్యాయంలో మనం చూసినప్పుడు 39వ వచనంలోనే అక్కడ రాయబడిన మాట, ఆయన ఆజ్ఞయగా మరి ఆజ్ఞకు తుఫాను ఏమైందంట, లోబడెను అని గద్దింపగానే అది మిక్కిలి నిమ్మలమాయను అని దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. మిక్కిలి నిమ్మలమాయను అనే మాట కనిపిస్తుంది. దీని గురించి 2 వచనాలు నేను జ్ఞాపకం చేస్తాను, మీరు చూడవలసిందిగా మనం చేస్తున్నాను. 148వ కీర్తన చూస్తారు ఒకసారి. 148వ కీర్తన వచనం 8వ వచనం చూడండి. 148వ కీర్తన
8వ వచనంలో రాయబడిన మాట, అగ్ని వడగన్లారా హిమమ ఆవిరి ఆయన ఆజ్ఞను నెరవేర్చు తుఫాను అనే మాట ఉంది. ఆయనను ఆజ్ఞ నెరవేర్చు తుఫానా అని దేవుని వాక్యం చెబుతుంది. నిజమే కదా, అగ్ని వడగన్లారా అని అన్నాడు. తర్వాత హిమమ ఆవిరి ఆయన ఆజ్ఞను నెరవేర్చు తుఫాను ఆయన ఆజ్ఞ నెరవేరుస్తుంది. అందుకే తుఫాను అప్పుడప్పుడు చెలరేగుతూ ఉంటుంది. తుఫాన్ వేరు, వర్షం వేరు. కాబట్టి దేవుడు ప్రతిదానికి హద్దులు, సరిహద్దులు ఏర్పాటు చేసినాడు. ఆయన రమ్మంటే వస్తూ ఉంది, ఆయన ఆగమంటే ఆగుతూ ఉంది. సృష్టి యావత్తు కూడక దేవుని మాట వింటూ ఉంది, దేవుని మాట వింటుంది. అందుకే కీర్తనకారుడు ఈ వచన భాగంలో ఈ మాట చెప్పినట్టుగా గుర్తు చేసుకుంటున్నాం. అగ్ని వడగండ్లారా అన్నమాట. అగ్ని వడగండ్లు, అగ్నిని ఆర్పడానికి వడగండ్లు అంటే అర్థం ఏంటి? నీళ్ళే కదా, జ్ఞాపకం చేసుకోవచ్చు. హిమము ఆవిరి ఆయన ఆజ్ఞను నెరవేర్చు తుఫాను. ఇవన్నీ కూడా దేవుని మాట వింటున్నాయి, దేవుని మాటకు లోబడుతున్నాయి అని చెప్పుకోవాలి. నువ్వు లోబడుతున్నావా? ప్రశ్నించుకుందాం. ఇక సామెతల గ్రంథంలో ఒక మాట రాయబడింది. సామెతల గ్రంథం 30వ అధ్యాయము 4వ వచనం. 30వ అధ్యాయము 4వ వచనం చూడండి. సామెతల గ్రంథం 30వ అధ్యాయము 4వ వచనంలో, ఆకాశమునకెక్కి మరలా దిగిన వాడెవడు, తన పిడికిళ్లతో గాలిని పట్టుకున్నవాడెవడు, బట్టలో నీళ్లను మూటగట్టిన వాడెవడు, భూమి యొక్క దిక్కులన్నిటిని స్థాపించిన వాడెవడు, ఆయన పేరేమో, ఆయన కుమారుని పేరేమో నీకు తెలిసి ఉన్నదా అనే మాట రాయబడింది. ఆగూరు ఈ మాట చెప్తున్నాడు. ఇది ఆగూరు అభిప్రాయాలు, ఆగూరు యొక్క అభిప్రాయాలు ఈ 30వ అధ్యాయంలో మనం కనిపిస్తుంది, మనం గమనించగలుగుతాం. అందుకోసమే సంగతి ఆయన చెప్పినట్టుగా దేవుని వాక్యం చెబుతూ ఉంది. ఆకాశంకి ఎక్కి మరలా దిగువాడేవాడు, ఎక్కుతాడా, ఎక్కినవాడు దిగుతాడా అనే ప్రశ్న వేశాడు. తన పిడికిళ్లతో గాలిని పట్టుకున్న వాడేవాడు. తన పిడికిళ్లతో గాలి పట్టుకుంటామా? గాలి నిలబడుతుందా? పిడికిట్లో నిలబడదు. ఇంకా ఏమన్నాడు? 3వదిగా, బట్టలో నీళ్లు మూట కట్టిన వాడేవాడు. బట్టలో నీళ్లు మూట కట్టగలుగుతామా మనం? అస్సలు కట్టలేము కదా. ఇంకా ఏముందంటే, భూమి యొక్క దిక్కులంటిని స్థాపించిన వాడేవాడు అన్నాడు. ఆయన పేరేమో, ఆయన కుమారుని పేరేమో నీకు తెలిసిందా అనే ప్రశ్న వేశాడు. కాబట్టి ఇప్పుడు మనం గుర్తుంచుకుంటున్నాము, ఆయన పేరేమో, ఆయన కుమారుని పేరేమంటే దేవుడు తన కుమారుడు యేసుక్రీస్తు ప్రభువు అని మనకు స్పష్టంగా దేవుని వాక్యం చెప్తూ ఉంది. దేవుడు ఏమైనా చేయగలుగుతాడు. సృష్టి మీద దేవుని బలము శక్తి ఉంది. ఆ తదుపరి మన ప్రభు అయిన యేసుక్రీస్తు కొడుక ఈ సృష్టి మీద ఆయనకు అధికారం ఉంది. ఆ అధికారాన్ని యేసు ప్రభు పొందాడు. అందుకోసమే ఆయన ఈ విధంగా చేయగలిగినాడు. 6 విషయాలు మనం చెప్పుకున్నాం. ఈ 6 విషయాలు కంటే మించి ఇంకా ఉండవచ్చు. ఒకవేళ ధ్యానం చేయండి, చదవండి. దేవుని వాక్యం చెబుతూ ఉంది, ఆయన లేచి గాలిని సముద్రాన్ని గద్దింపగా అవి మిక్కిలి నిమ్మలమాయెను అని దేవుని వాక్యంలో మనం చూడగలుగుతున్నాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అయినటువంటి మరి సూచక్రియలు, అద్భుత కార్యాల గురించి మనం వింటున్నాం. కాబట్టి ఇదొక అద్భుత కార్యం అని మనము
చెప్పుకోవాలి. అందుకోసమే ఆయన ఎన్నో అద్భుత కార్యాలు చేశాడు. మరి అన్నీ రాయడానికి మూలకమైన చాలని యోహాను భక్తుడు చెప్తాడు. కాబట్టి ప్రభు ఏమి రాపిచ్చినాడో, ఏమి చెప్పాడో అవే మనం వింటున్నాం. ఈ మాటలు విని మనము మేలు పొందుదాం. మిగిలిన వచనాలు ప్రభు చిత్తమైతే మరలా మనము గమనించి ఆలోచన చేద్దాం. అంతవరకు దేవుని కృప మనకందరికీ తోడై ఉండునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరమ తండ్రి, మీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు తండ్రి. స్తోత్రం, స్తుతులు చెల్లించుకుంటున్నాం. మా ప్రభువా, ఈ సృష్టి మీద నీ బలము శక్తి మీరు మాకు వివరించారు. అందరిని బట్టి స్తోత్రం. దేవా, ఈ సృష్టి యావత్తు కూడా నీ చేతిలో ఉన్న సంగతి మేము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. మేము కూడా నీ వారం తండ్రి. మమ్మల్ని సరిచేయండి, సరిదిద్దండి. మీరు వాడుకో తండ్రి. మీకు స్తోత్రం, స్తుతులు చెల్లించుకుంటున్నాం. విన్న లేఖన భాగాన్ని ఎవరు విడిచిపెట్టకుండా హృదయంలో భద్రపరుచుకొని మా మీద నీకు అధికారం ఉందని, మమ్మల్ని ఏలేవాడు పరిపాలించేవాడు నీవే అన్న సంగతి గుర్తుంచుకొని మమ్మల్ని మేము నీ చేతులకు అప్పగించుకుంటున్నాం. ప్రభువా, మీరే సహాయం చేసి నడిపించమని జ్ఞాపకం చేసుకోమని మీకు అప్పగించుకుంటూ మా ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలోనే ప్రార్థన చేసి అడిగి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున తండ్రి ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం చేరవచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. మంచిది.